సైకిల్లో కానీ అటు కార్లలో కానీ ప్రపంచంలో పేరెన్నిక కానీ మన ఇండియాకు వచ్చి మోటార్ సైకిల్ యొక్క ఫీల్డ్లో చాలా రెవల్యూషన్ తీసుకొచ్చింది. అదేవిధంగా ఈ పొల్యూషన్ ఎక్కువ కావడం వల్ల డీజిల్ పెట్రోల్ యూజ్ చేయడంతో పొల్యూషన్ ఎక్కువ కావడం వల్ల ఏం చేసిందంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్లోకి అడుగుపెట్టింది. ఎలక్ట్రికల్ ఫీల్డ్లో అడుగుపెట్టిన తర్వాత అది ప్రజలకు చాలా అనుకూలంగా దగ్గరగా వచ్చింది అన్నట్టు. ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్స్ వలన మనకి ఏంటి యూజ్ అంటే పొల్యూషన్ ఉండదు. ఫస్ట్ పాయింట్ పొల్యూషన్ ఉండదు. పొల్యూషన్ వలన తెలియనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి గవర్నమెంట్ లెవెల్లో కూడా ఏంటంటే 2026 వరకు ఇప్పుడున్న నామ్స్ ప్రకారంగా 2026 వరకు ఆల్ వెహికల్స్ని ఎలక్ట్రికల్ వెహికల్ చేయాలి. డీజిల్ వెహికల్ను మొత్తం బ్యాన్ చేయడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో అందరు మ్యానుఫ్యాక్చర్లు కూడా ఎలక్ట్రికల్ వెహికల్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. దాంట్లో హీరో గ్రూప్ చాలా ముందంజలో ఉంది. అది పబ్లిక్ అనుగుణంగా వాళ్ళ యొక్క ఎలక్ట్రికల్ విధానాన్ని కానీ ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్స్ని కానీ పబ్లిక్ అనుగుణంగా మార్చుకొని పబ్లిక్ దగ్గరగా అవుతుంది. అయితే ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్స్ని మనం ఎందుకు తీసుకోవాలని గమనించుకున్నప్పుడు ఒకటి పొల్యూషన్ తక్కువ, సైలెంట్గా ఉంటుంది, ఇంజిన్ సైలెంట్గా ఉంది. రెండోది అంటే ఛార్జింగ్ చాలా ఈజీ, మెయింటెనెన్స్ ఫ్రీ, తర్వాత కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. మూడోది ఏంటంటే మీకు వెహికల్ ఫ్రీ అయిపోతుంది. వితిన్ 3 ఇయర్స్లో మీకు వెహికల్ ఫ్రీ అయిపోతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఏదైనా యుగం ఉందంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క యుగమే ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్స్ యూజ్ చేస్తే సమాజానికి మేలు చేకూర్చున్నారు. ఎలా పొల్యూషన్ లేకుండా ఉంటుంది, ప్రజలకు ఇబ్బంది జరగదు. కాబట్టి అందరూ కూడా ఇటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ని కొని హీరో గ్రూప్కి కానీ ఇక్కడ ఉన్నటువంటి షోరూమ్కు కానీ మంచి చేకూర్చారు. దానివల్ల సమాజానికి మంచి జరుగుతుంది. ఇటు ఈ షోరూమ్కు ఈ డీలర్షిప్కు చైర్మన్ మా మోరెడ్డి సారు, మా గురువు గారు. అటు ఈ గ్రూపుకు చైర్మన్ అయ్యి ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు. దాంట్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఏర్పరచడం వలన ఇది సమాజ సేవనే ఒక విధంగా. సార్ ఎన్నో సేవా రంగంలో చేశాడు. ఇప్పుడు దీనికి కూడా సమాజ సేవ చేసి సమాజానికి ఉపయోగపడుతున్నాడు. ఒక శుభ సూచకమైన వాతావరణం క్రియేట్ చేసినందుకు హీరో ఎలక్ట్రిక్ బైక్ అనేది మన భారతదేశంలో ఇంట్రొడ్యూస్ చేయవలసి జరిగింది. భారత సర్కార్ అంటే కేంద్ర ప్రభుత్వము గత 20 ఏళ్ళకెళ్ళి కూడా ఎంకరేజ్ చేస్తున్నది. ఎందుకంటే మన యొక్క పెట్రోల్ డీజిల్ వాహనాల ద్వారా పొల్యూషను ఒకటే అనారోగ్య కారణాలు కాదు, ఇంకోటి సౌండ్ పొల్యూషన్, శబ్దంతో కూడా చాలా డిస్టర్బెన్స్ జరుగుతున్నది. సో ఈ అన్నిటిని మనం అధిగమించాలనుకుంటే మనం చేయవలసిన ముఖ్య కార్యక్రమం ఎలక్ట్రికల్ వాహనాలని మనం వాడాలి. అన్ని వాహనాలు ఇప్పుడు మనకు 4 వీలర్లు కూడా వచ్చాయి. ఇప్పుడు 2 వీలర్ల ఈ యొక్క ఎలక్ట్రికల్ వాహనం 2007లోనే ఈ హీరో కంపెనీ రిలీజ్ చేయడం జరిగినది. మళ్ళీ బ్యాటరీ సిస్టమ్స్ ఇవన్నీ మళ్ళీ రీఆర్గనైజ్ చేసి మళ్ళీ మోడరేట్గా సేఫ్టీ పర్పస్లో దాన్ని తయారు చేసి మరి ఈరోజు ఎలక్ట్రిక్ వాహనం బైక్స్లో ముందంజలో ఉన్నది భారతదేశంలో హీరో ఎలక్ట్రిక్. ఈరోజు ఆ సంస్థని మనం ఇక్కడ ఇనాగ్రేట్ చేసుకున్నాము. దీనికి హీరో కంపెనీ వాళ్ళు మరి గుర్తించి మన యొక్క ఎస్ఆర్ఎస్ ఈ బైక్స్ డీలర్స్కు వాళ్ళు మనకు డీలర్షిప్ ఇవ్వటం, దాన్ని మనం ఎల్బీ నగర్ అనేది చాలా పెద్ద టౌన్షిప్ ఏరియా. ఇది మన యొక్క హైదరాబాద్ సికింద్రాబాద్ నగరంలో ఇంతకు పూర్వం 6 షోరూమ్లు ఓపెన్ అయ్యాయి. అవన్నీ మనకు హైదరాబాద్ వెస్ట్, నార్త్, సౌత్లు ఉన్నాయి. ఈస్ట్లో లేవు. ఇది దగ్గర మీరు అనుకుంటారు ఇది ఒక కొన్ని లక్షల మంది నివసించే ఒక ఏరియా ఇది. ఈ ఏరియాలో మరి ఎటువంటి సంస్థ ఏర్పాటు చేసి ప్రజల సేవ చేసే ఒక విధం అయితే ప్రజలకు అనుకూలంగా చాలా తక్కువ కాస్ట్లో వాళ్ళ యొక్క నిత్యావసరాలు తీర్చుకునేందుకు సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు కూడా ఈ యొక్క ద్విచక్ర వాహనము హీరో ఎలక్ట్రిక్ బైక్ను వాడి మరి సేఫ్ సైడ్ ఆల్సో హైయెస్ట్ స్పీడ్లో ఉండవు. దీనిలో ఫస్ట్ సింగిల్ బ్యాటరీ సిస్టంలో ఉన్న వెహికల్ ఒక మోడలు జస్ట్ 25 కిలోమీటర్స్ స్పీడ్ తోటి తిరుగుతుంది. దానికి ప్రభుత్వము ట్యాక్స్ ఎగ్జిబిషన్ చేసింది. మరి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు, లైఫ్ ట్యాక్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు. జస్ట్ లైక్ బైసికల్ మన సైకిల్ లాగా వాడుకొని దాన్ని జాగ్రత్తగా ఉండొచ్చు. తర్వాత కొంచెం ఇంప్రూవ్మెంట్ డబల్ బ్యాటరీస్ తోటి తయారు చేసిన ఇంకా 4 మోడల్స్ ఉన్నాయి. వాటి 60 స్పీడ్ వరకు పోతుంది. దగ్గరలో ఆఫీస్లో పోయే వాళ్ళకి కానీ, హైదరాబాద్లో డైలీ వాళ్ళ కార్యక్రమాలు చేసుకునే వాళ్ళకి కానీ, మరి మామూలు చిరు వ్యాపారులు వారి యొక్క వస్తువులు తీసుకొస్తానికి కూడా మరి డోర్ డెలివరీ చేసే ఫుడ్ ఈ సంస్థలు ఎన్ని ఉన్నాయి, వాటికి కూడా అనుకూలంగా ఉండేందుకు ఆ మోడల్స్ తయారు చేశారు. మరి ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువుగా హీరో ఎలక్ట్రిక్ బైక్ వాడుకోవచ్చు. అతి తక్కువ ధరకు
1,13,14,000 రూపాయలు మ్యానుఫ్యాక్చర్ కాస్ట్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత సర్కారు ఈరోజు 40,000కి వెళ్ళి 50,000 దాకా సబ్సిడీ ఇస్తున్నది. సో మనం మినిమం రేట్ 67,000 నుంచి 89,000 లోపే ఈ బైక్స్ మనకు వస్తున్నాయి. మిగతా 4 మోడళ్ళకు కూడా లైఫ్ ట్యాక్స్ లేదు, బట్ రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ కంపల్సరీ, ఎందుకంటే 60 స్పీడ్ ఉంది కాబట్టి మనకు సేఫ్ సైడ్. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యమైన విషయము, ఈ హీరో బైక్ కంపెనీ ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ముందుండి తయారు చేసే దానికి వాళ్ళు 3 years వారంటీ ఇస్తున్నారు. ఏ మ్యానుఫ్యాక్చర్ కూడా ఇంతవరకు 3 years వారంటీ ఇచ్చిన బైక్ కానీ కార్ కానీ లేదు. నీకు ఆల్ పార్ట్స్ రిప్లేస్మెంట్ గ్యారంటీ తోటి అన్నీ. కాబట్టి ప్రజలందరూ దీన్ని గ్రహించాలి. ఈ మీడియా మిత్రులకు నేను కోరేది ఏంటంటే, ఇది ప్రభుత్వానికి లాభదాయకం కాదు, ప్రజల జీవనానికి లాభదాయకం. ప్రజలలో తీసుకెళ్ళాలి, వాళ్ళకి తెలవాలి హీరో బైక్ వాడితే ఎన్ని లాభాలు ఉన్నాయి. వాళ్ళకు చెప్పారు ఇంతకుముందు ఆర్టీఓ గారు, 3 yearsలో నీకు యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ది కాస్ట్ ఆఫ్ ది పర్చేజింగ్ వెహికల్, అది ఫ్రీ అయిపోతుంది మీకు. 3 years తర్వాత దాని 15 years లైఫ్ ఉంటుంది. దాన్ని ఆలోచించండి. మీ అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా మీడియా వాళ్ళు అవేర్నెస్ ప్రజలను క్రియేట్ చేసి మంచిగా మోటార్ బైక్ హీరో కంపెనీ ఎలక్ట్రికల్ వాడి వారు సేఫ్ సైడ్గా ఉండి హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, హీరో కంపెనీకి వచ్చిన ప్రతినిధులకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇక్కడ ఇనాగ్రేషన్కి వచ్చిన మన స్పెషల్ గెస్ట్ రఘునందన్ గౌడ్ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను.